హలో అండి, నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్డెనింగ్ సంబంధించి ఎస్పెషల్లీ బిగినర్ గార్డెనర్స్కి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి. మనం టెర్రస్ మీద ఆర్గానిక్ మెథడ్లో మొక్కలు పండించుకున్నప్పుడు వాటి నుంచి వచ్చే రిజల్ట్ అనేది ఏంటంటే అది ఫీల్ అయ్యి దాన్ని తీసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఏదో మార్కెట్కి వెళ్ళి ఒక 20-30 రూపీస్ పెట్టి కొనేసుకుంటామని అనుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే మన ఇంట్లో మన చేతనైనంత మనకి తోచింది మనం ఏం తింటామో అవి పండించుకోవడం ద్వారా ఎలా అంటే పని అయితే ఉంటుంది, మరి ఓవర్ పని అయితే చెప్పను, పని ఉంటుంది, దానికి తగ్గట్టుగానే రిజల్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే గార్డెన్ మొక్కలు పెంచాము అని అంటే అది జస్ట్ తీసుకోవడమే కాదు, మనం కూడా కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఫిజికల్గా యాక్టివిటీ బాగుంటుంది అనమాట. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుందో డెఫినెట్గా మనకి బాడీ స్ట్రక్చర్ బాగుంటుంది అండ్ ఎలాంటి డిసీజెస్ కానీ ఏదైనా చిన్న లోగా ఫీల్ అవ్వడం అనేది కానీ ఉండదు. సో మొక్కలు పెంచడంలో ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది. నెక్స్ట్ మన చేత్తో కొన్ని సీడ్స్ కానీ సాప్లింగ్స్ కానీ వేసి అది పెంచుతూ ఉన్నప్పుడు అండ్ దట్ రిజల్ట్ మనకి చూస్తున్నప్పుడు, అంటే మీరు చూడొచ్చు ఇట్లా పొట్ల ఎంత బాగా వచ్చాయండి, ఇక్కడ వాటర్ లిల్లీస్ కానీ ఏంటంటే ఈ రిజల్ట్ చూస్తున్నప్పుడు మెంటల్గా ఒక రకమైన పీస్ఫుల్నెస్, ఆ ప్రశాంతత, ఆ పీస్ఫుల్నెస్ అనేది మనకు మేబీ ఎక్కడ దొరకదనే చెప్పవచ్చు. దోస్ హు ఆర్ గార్డెన్ లవర్స్, ప్లాంట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు. ఏంటంటే మనం యోగా చేసినా మెడిటేషన్ చేసినా ఒక మానసికంగా ఒక ప్రశాంతత కోసమే. సో అది మనకి వీటి వల్ల మనకు లభిస్తుందని డెఫినెట్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ డిసీజ్ తీసుకున్నా ఫస్ట్ అది బాడీ శారీరకంగా రాదు, ఫస్ట్ మన మానసికంగానే వస్తుంది. ఫస్ట్ మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, మెంటల్ హెల్త్ బాగుంటుంది అండ్ ఈ రిజల్ట్ వీటిని వచ్చినవి మనం ఏ టైంలో వంట చేసుకునే ముందు కాసేపు పైకి వచ్చి చూసినా ఏదో ఒక వెజిటబులే కానీ లీఫీ వెజిటబుల్ మనకు రెడీగా ఉంటుంది అనమాట. ఏంటంటే ఇంతకన్నా మంచి హెల్త్ ఇంకోటి ఏమీ ఉండదు. ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి లిక్విడ్ అదే రసాయన మందులు అండ్ సింథటిక్ ఫెర్టిలైజర్స్ ఏమీ యూజ్ చేయకుండా మన ఇంట్లో మన కిచెన్లో వచ్చిన వాటితోనే మనం మొక్కలు పండిస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే వీటికి ప్రిజర్వేటివ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన హెల్త్ బాగుంటుంది. సో మొక్కలు పెంచడం వల్ల మనకి ఫిజికల్ హెల్త్ ఒకటి, మెంటల్ కండిషన్ ఒకటి అండ్ మన బాడీ పరంగా కానీ ప్రతిదీ పాజిటివ్ రిజల్ట్ అనమాట. కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం కేర్ తీసుకోగలిగితే మీరు మొక్కలు అనేవి చాలా బాగా పెంచుకోగలరు, వాటి రిజల్ట్ తీసుకోగలరు. ముందు ఎప్పుడూ చెప్తుంటాను, వారంలో అట్లీస్ట్ ఒక 3 days మీరు ఏం పండించుకుంటారో అవి తినడానికి ట్రై చేయండి. వన్స్ మీరు మీ చేత్తో ఆర్గానిక్ మెథడ్లో పండించుకునే టేస్ట్ చూసిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ వెళ్ళరు మన బయట మార్కెట్లో కొనడానికి చూడరు అనమాట. ఎందుకంటే చిన్న చిన్న పాట్స్ ఫ్రెష్గా ఉందో. సో ఇవి మనకి ఎప్పుడూ కూడా మన ఆకూరలైనా తీగజాతులైనా ఇట్లా ఆర్నమెంటల్స్ అయినా ఇలా వాటర్ లిల్లీస్ అయినా ఏమైనా సరే మన గార్డెన్లో ఎప్పుడు కూడా ఒక భాగం చేసుకుంటే మీకున్న ప్లేస్లోనే. ఇప్పుడు అపార్ట్మెంట్స్ అవి ఉంటాయి అనుకోవచ్చు, అపార్ట్మెంట్స్లో మనకి ఎప్పుడు లిమిటెడ్ స్పేసెస్లో ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి, ఎంత బర్డెన్ ఉంటుంది, అలా కాకుండా మీరు గ్రో బ్యాగ్స్ తీసుకోవచ్చు. పెద్ద పెద్ద ప్లేసెస్ ఇట్లా గ్రో బ్యాగ్స్ ఉంటాయి, ఇలాంటి గ్రో బ్యాగ్స్ ట్రై చేయవచ్చు. ఎందుకంటే చిన్న స్టాండ్స్ ఎఫోర్డ్ చేయలేతే చిన్న స్టాండ్స్, ఎందుకంటే స్లాబ్ కానిచ్చి మనం పెట్టలేం కాబట్టి అట్లీస్ట్ ఇటుకలు లాంటివైనా తీసుకొని మనం మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. కుండీలు కొనాల్సిన పని ఏం లేదు, ఇట్లా గ్రో బ్యాగ్స్లో ట్రై చేయొచ్చు. 12 inch గ్రో బ్యాగ్లో మీరు ఒక వంగ, టమాటో, బెండ అండ్ ఇది గోర్చిక్కుడు, ఒక్కొక్కటి మిర్చి, ఒక్కొక్క మొక్క ఈజీగా పెంచుకోవచ్చు ఇందులో. అండ్ ఇప్పుడు పొట్లకాయలు చూస్తారు, అదంతా నేను జస్ట్ ఒక 100 రూపీస్ టబ్లోనే వేయడం జరిగిందనమాట. ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూసారు. అండ్ ఏంటంటే అదనే కాదు, ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా ఎవరైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు బేసిక్గా దీంతోనే ఆకుకూరలతోనే స్టార్ట్ చేసేసుకోండి. ఎందుకంటే ఈజీగా పెరుగుతాయి ఆకుకూరలు అండ్ ఆకుకూరలు మనకి హెల్త్ కూడా మంచిగా ఉంటాయి అండ్ సమ్మర్ అంతా కూడా మనకి ఆకుకూరలు బాగా వస్తాయి. కాబట్టి ఇనీషియల్గా ఆకుకూరలు పెంచి మీరు దాని రిజల్ట్ చూసారు అంటే మెల్లగా దాని నుంచి ఇంట్లో ఎండుమిర్చి కానీ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్న టమాటోస్ కానీ అవి ఉంటాయి, వాటిలోనే సీడ్స్ తీసి మీరే ఫస్ట్ టైం ట్రై చేశారు, నార్లాగా వేసుకున్నారంటే టమాటోస్ బాగా వస్తాయి. మిర్చి మనకు డైలీ యూజ్లో అవి మనకు బాగా అవసరం. కాబట్టి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఒకేసారి ఇనీషియల్గా ఎక్కువ సంఖ్యలో పెట్టేసుకోకుండా
ఇనీషియల్గా చిన్న ఆకుకూరలు, నెక్స్ట్ టమాటోస్, వంగ, ఇలా మిర్చి, ఇలా గ్రాడ్యువల్గా పెంచుకోవడం అనమాట. వాటితో పెంచుకుంటున్నారు అంటే నెక్స్ట్ థింగ్ ఇక తీగ జాతులకు తీగ జాతులు వచ్చేసి మనకు రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో తీగ జాతులు చాలా బాగా వస్తాయి. కాబట్టి మనకు బీర, పొట్ల, సొర ఇవన్నీ కూడా ట్రై చేసుకోవచ్చు. ఏంటంటే ఒకటే రకం కంటిన్యూగా కాకుండా ఇట్లా వేరియస్ వెరైటీస్ మనం వేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ వారంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొక్కలు, వాటి నుంచి వచ్చే మనకి వెజిటబుల్స్ కానీ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మీరు అసలు గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఎవరున్నారు, మీరు ఏం తింటారు, మీకు ఏవేవి ఇష్టం అనేది అయితే డెఫినెట్గా ఫస్ట్ ట్రై చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఇదివరకు చెప్పినట్టే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, చిన్న బేబీస్కి మిల్క్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకుకూరలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ స్టేజ్లో ఉన్న పీపుల్ ఉన్నప్పుడు ఆకుకూరలు బాగా ట్రై చేయండి. వాళ్ళకి బ్లడ్ అదంతా కూడా చాలా అవసరం. ఆ టైంలో ఆకుకూరలు ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ స్టేజ్లో చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి కలర్ఫుల్గా చాలా అవసరం. ఏ ఫుడ్ అయినా వాళ్ళు కలర్ఫుల్గా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మన క్యారెట్, ముల్లంగి, క్యాప్సికము ఇలాంటివి ట్రై చేస్తే కలర్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా తింటారు. నెక్స్ట్ యూత్, టీనేజ్ పిల్లలు, అడల్ట్స్ ఉన్నారు అని అంటే మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ వాళ్ళకి అవసరం. సో అన్ని రకాల న్యూట్రియంట్స్ అవసరం కాబట్టి మనం తీగ జాతులు కానీ, ఆకుకూరలు కానీ, పళ్ళు కానీ ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్కి అన్నీ అవసరం కాబట్టి. నెక్స్ట్ లేదు ఓల్డ్ పీపుల్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటే మనకు వాళ్ళకు జింక్, కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. జింక్, కాల్షియం అంటే మనకు మునగా పెంచుకోవచ్చు. ఏంటంటే అలా వెళ్ళిపోకుండా ఏదంటే అది వేసేసామని కాకుండా ఇలా మన ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కనుక మొక్కలు పెంచుకోగలిగితే అన్ని కేటగిరీ పీపుల్కి మనకు యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ మనం ఏం తింటామో ఫస్ట్ అవే మనం పండించుకోవాలి. ఏంటంటే మనకి వేరే వాళ్ళని కంపేర్ చేసుకోనో లేదు అని అంటే వాళ్ళు పెంచారని మనం పెంచాము అలా తీసుకుంటే ఏమవుతుందంటే అండి మేబీ అది అన్యూజ్డ్ కావచ్చు, ప్లేస్ వేస్ట్ అవ్వచ్చు, మనకు ఎక్కువ కష్టం ఎక్కువ ఉంటుంది అని చెప్పవచ్చు. అలా కాకుండా మనం ఏం తింటాము మనకు క్లారిటీగా ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ బీర ఎక్కువ తింటాము, అవి ఒక 5-6 మొక్కలు వేసేసుకోండి. లేకపోతే వంగ బాగా ఇష్టం అనుకుంటే డిఫరెంట్ వెరైటీ, వంగలో చాలా వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ వంగ ఒక 10-15 మొక్కలు వేసేసుకోవచ్చు. లేదు టమాటోస్ అయినా ఒక 10 మొక్కలు, బెండ్ అయినా రకాలు ఉంటాయి, అందుట్లో ఒకటి 10 మొక్కలు. ఇలా మనం ఏం తింటామో అవే కొంచెం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ వేసుకున్నాము అని అంటే మనకు కంటిన్యూ ఈల్డింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆకుకూరలు కూడా అంతే, ఒకే రకం ఆకుకూరలు ఒక 2-3 టబ్స్కి వేసుకున్నామంటే ఒకటి హార్వెస్ట్ చేసుకునే టైం కల్లా ఇంకోటి రెడీ అవుతుంటుంది. సో వాటి రిజల్ట్ ఎలా ఉంటుందని చూడొచ్చు. మన ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నప్పుడు టేస్ట్ కానీ, ఇప్పుడు చూడొచ్చు ఈ గుత్తి వీరలు కానీ ఏంటంటే ఒక కలర్ఫుల్గా ఇవి చూస్తేనే కడుపు నిండిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కంటిన్యూ హార్వెస్ట్లు ఉంటాయి. మన కోతులు ఒక్కటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే అఫ్కోర్స్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు మీరు. కానీ లాంగ్ బీన్స్ కానీ అండ్ చూడొచ్చు ఒక తోరణాల్లాగా వేలాడుతూ ఉంటాయి అన్నమాట. వీటిని చూసే తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత హెల్త్, ఎందుకంటే ముందు ఫస్ట్ మనం మెంటల్గా చాలా ప్రశాంతంగా ఉంటాం. మెంటల్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంట్లో పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీ కూడా బాగుంటుంది. సో అప్పటికప్పుడు పైకి వచ్చి ఇవి కోసుకొని కనుక తినగలిగితే అది ముందు టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అండ్ ఎలాంటి కెమికల్ రెసిడ్యూస్ వీటిలో ఉండవు. ఇవి చూడొచ్చండి, మనం ఇంత ఫ్రెష్నెస్ మనం బయట కొనే కూరగాయల్లో మనం చూడలేం ఖచ్చితంగా. ఎందుకంటే మన ఇంట్లో మన చేతితో మనం ఆర్గానిక్గా మన ఇంట్లో ఇవేమి పెద్దగా ఎఫర్ట్స్ పెట్టి ఏవేవో కొనుక్కొచ్చి వేసింది కూడా కాదు. ఇంట్లో వెజిటబుల్ పీల్స్, కూరగాయల పీల్స్ కట్ చేసి మనం రైస్ కడిగిన వాటరు ఇవన్నీ రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్. సో వేలకు వేలు ఖర్చు పెట్టి తెచ్చుకున్నది ఏం లేదు. నేను వేసింది కూడా ఇవి చూడొచ్చు, మిర్చి చూడొచ్చు ఎంత లాంగ్ ఉన్నాయో, ఈ లాంగ్ మిర్చి అన్నమాట. సో నేను వేసింది కూడా ఈ గ్రో బ్యాగ్స్ కూడా చాలా ఎఫర్డబుల్, వెయిట్ ఉండవు, వెయిట్లెస్, వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ రిజల్ట్ ఎంత బాగుంటుందో చూసారు మీరే. సో ఇక్కడ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా అంతే, నేను చిన్న దాంట్లోనే ఒక్కొక్క గ్రో బ్యాగ్లోనే వేయడం జరిగిందనమాట. సో ఏంటంటే అల్లుకునే పందిరి కానీ ఇచ్చుకోగలిగితే మనకి బాగా పెరుగుతాయి మొక్కలు అనేవి.
అండ్ ఎట్లా అంటే పాలినేషన్ ఒకటి చూసుకోవాలండి కంపల్సరీ. పాలినేషన్ అంటే ఏం లేదండి, ఇప్పుడే చూపిస్తాను. మనకి సపోజ్ సొర తీసుకున్నామంటే ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట. అంటే వెనక పిందెలాగా ఉంటుంది, పైన ఫ్లవర్ ఉంటుంది, ఇది ఫీమేల్. అండ్ సొరలోనే వచ్చేసి ఇది మేల్. మన బీర్ అయినా అంతే, కింద పిందె అనేది ఉండదు. సో ఇది వచ్చేసి మేల్ ఫ్లవరు, ఇది ఫీమేల్. కాబట్టి ప్రతి ఈవినింగ్ టైంకి ఇవి ఇచ్చుకుంటాయి అనమాట. వీటి పాలినేషన్ ఎలా చేయాలి అని అంటే, ఇది ఆల్మోస్ట్ నిన్న పూసిన మేల్ ఫ్లవర్ అండి. ఇది ఒకటి తీసుకొని మనం పైన, నేను చేసే విధానం అయితే ఇదే, బీరకైనా సొరకైనా పొట్లకైనా నేను చేసేది ఇదే పద్ధతి. వీటి వరకు తీసేస్తాను, పైన పెటల్స్ వరకు తీసేయడం. తీసేసిన తర్వాత ఈ లోపల మనకి పుప్పొడంతా ఈ లోపల పార్ట్లో ఉంటుంది. ఈ లోపల పార్ట్లో పుప్పొడి ఉన్నప్పుడు ఈ ఫ్లవర్కి ఇలా పాలినేషన్ చేసేస్తారు, ఇలా పెట్టేసేయడమే. మనకు బీర్ అయినా అంతే, అలా పెట్టేస్తాను, అది దాంట్లో స్టిక్ అయిపోయి ఉంటుంది. సో బీర, పొట్ల, సొర, నేతిబీర వీటన్నిటి కంపల్సరీ ఇదే మెథడ్లో పాలినేషన్ చేయడం. ఎందుకంటే చాలామంది అంటుంటారు అది పిందెలన్నీ పాడైపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి, రాలిపోతున్నాయి, పండుతున్నాయి అనేసి. సో ఇది పాలినేషన్ ప్రాబ్లమ్ అనమాట. ఇప్పుడు పొలాల్లో వేసుకుంటూ ఉంటారు, హ్యూజ్ క్వాంటిటీలో వేస్తారు, అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ వేస్తారు కాబట్టి వాటికి అప్పుడు ఇక్కడ ఈ పాలినేషన్ అవసరం పెద్దగా రాకపోవచ్చు పొలాల్లో. కానీ మన టెర్రస్ మీద ఒక 2-3 మొక్కలే వేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా అవి హ్యాండ్ పాలినేషన్ కనుక చేసుకోగలిగితే ప్రతి పిందె కూడా కాయ అవుతుంది. సో ఫస్ట్ గుర్తుంచుకోవాలి, ఈవినింగ్ టైంలో యాక్చువల్గా మనకు ఈవినింగ్ టైంలో బ్లూమ్ అవుతాయి. నేతిబీర అవి మాత్రం మార్నింగ్ టైం బ్లూమ్ అవుతాయి, మార్నింగ్ పాలినేషన్ చేసుకోవచ్చు. నార్మల్ బీర, పొట్ల, ఈ సొర ఇవి మాత్రం నైట్ టైం బ్లూమ్ అవుతాయి. కాబట్టి ఈవినింగ్ టైం 6కే బ్లూమ్ అయిపోతుంది. సో 6 o'clock ఆ టైంకి మీరు పాలినేషన్ చేసుకోండి. అండ్ ఏంటంటే పాలినేషన్ కూడా మనం మొక్క ఇచ్చిన కంటైనర్ని బట్టి, మొక్కకి ఉన్న కెపాసిటీని బట్టి, దానికి ఉన్న న్యూట్రియన్స్, మనం ఇస్తున్న న్యూట్రియన్స్ని బట్టి కూడా పాలినేషన్ చేసినా కానీ అది ఎంత కెపాసిటీ, ఆ మొక్క ఎంత కెపాసిటీ ఉంటే అన్నివే మనకు నిలబడతాయి. ఎందుకంటే 10 పిందెలు 15 పిందెలు వచ్చాయి, వాటి పాలినేషన్ చేసామంటే ఆ 15 కాయలు అవుతాయని కాదు. మొక్క కెపాసిటీని బట్టి మనకి పాలినేషన్ చేసిన దాన్ని బట్టి అట్లీస్ట్ ఒక 5-6 అయితే నిలబడతాయి. సో న్యూట్రియన్స్ అనేది బాగా ఇంపార్టెంట్, ఆ మొక్కకి ఇచ్చిన కంటైనర్ కూడా బాగా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ దోసకు కూడా పాలినేషన్ పెద్దగా అవసరమేం రాదు, ఎందుకంటే వీటికి పాలినేషన్ చేయాల, యాక్చువల్గా అవే నిలబడి ఉన్నాయన్నమాట. ఇది పెద్ద దోస, ఇవి పిందెలు. ఏంటంటే కొన్ని మనం వాలంటరీగా వచ్చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ దోస కూడా నేను వేసింది కాదు, అది వాలంటరీగా వచ్చింది. సో కొన్ని ఇలా వాలంటరీ ప్లాన్స్ మనకు వచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. సో మనం ఏవైనా సరే, దోసకు కూడా ఒక్కొక్కసారి మీకు నిలబడట్లేదు, అసలు పిందెలు వస్తున్నాయి కానీ నిలబడట్లేదు అంటే దోసకు కూడా పాలినేషన్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు బెండలో కూడా వెరైటీస్ ఉన్నాయండి. ఇది చూడొచ్చు, ఆల్మోస్ట్ 8 feet, ఇంత టెర్రస్ గార్డెన్లో ఇంత పొడవు బెండ అనమాట. ఇది ఆల్మోస్ట్ 8 feet కన్నా పెద్దదే ఉంటుంది. చెట్టు బెండలో ఇది ఒక వెరైటీ అనమాట. ఎంత హైట్ వెళ్ళిందో చూడొచ్చు. అండ్ ప్యూర్ వైట్, ఇంత అయిపోయినా ఇది ఇంకా ముదిర్ల, చాలా ఫ్రెష్గా ఉంది. అంటే ఇప్పుడు టెర్రస్లో ఒక చిన్న టబ్లోనే ఇది ఈ హైట్ వచ్చిందంటే మీరు ఒక నేలలో చూసుకోండి అది ఇంకా ఎంత హైట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇది 15 feet అబోవ్ పెరుగుతుంది. సో ఇవి మనం టిప్స్ కట్ అయిపోయిన సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి నేను జస్ట్ 100 rupees టబ్లోనే ఒక్కటే వేసాను ఇది. దాన్ని బట్టి చూడొచ్చు ఇది ఎంత బలంగా ఉందో. ఇంకా ముదర్ల, పైన టిప్ చాలా మెత్తగా ఉందన్నమాట. అండ్ కలర్ కూడా, ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ సీడ్స్ సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది ఒకటి. నెక్స్ట్ పక్కన కూడా లాంగ్ బెండ్ అండి, మనకు ఏనుగుదంతం బెండ్ అని కూడా అంటారు. ఇది కూడా చూడవచ్చు ఎంత పొడవు వచ్చేసిందో. ఏంటంటే ఇంత పొడవైనా మనకి టేస్ట్లో డిఫరెన్స్ అనేది రాదు, ఎందుకంటే ఆ మంచిగా ఆ లేతతనం అలాగే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రెడ్ బెండ, ఇది కూడా చూడొచ్చు ఎంత బాగుందో.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ మనకి చూడొచ్చు, కలర్ చూడొచ్చు మీరు. కలర్ ఫ్రెష్నెస్ అన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్ యాక్చువల్గా. ఇది కూడా ఏంటంటే జస్ట్ 100 రూపీస్ టబ్స్లో ఉన్నవే ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి గ్రాఫ్టెడ్ వంగ అండి. ఇది నార్మల్, ఇది గ్రాఫ్టెడ్ వంగ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇది మందార గోంగూర అంటారు. అండ్ ఇదంతా కూడా మనకి పసుపు, లకడంగ్ పసుపు అంటారు. అండ్ టమాటోస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, టమాటోస్ రావడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే. యాక్చువల్లీ ఇయర్ కొంచెం లేట్గానే వేయడం జరిగింది. అంటే ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు. అండ్ తీగ చిక్కుడు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కరెక్ట్ టైము, తీగ చిక్కుడు కూడా వేసుకోండి. దీంట్లోనే మనకు వాలంటరీగా కొన్ని ఆకుకూరలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే సాయిల్ని మనం రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఒక మొక్క సపోజ్ దీంట్లో ఈల్డింగ్ అయిపోయింది, ఇక తీసేద్దాం అనుకున్నప్పుడు ఈ సాయిల్ని బయటకు తీసి అట్లీస్ట్ ఒక రోజంతా ఎండలో ఆరబెట్టేసేయండి. ఆరబెట్టేస్తే దాంట్లో ఏమన్నా వేరు పురుగులు కానీ ఏమన్నా ఉంటే, ఎందుకంటే యూజ్డ్ సాయిల్ ఇది, మళ్ళీ వెంటనే దీంట్లో ఏం పెట్టకూడదు. సో ఆ సాయిల్ని ఎండబెట్టేసి దాంట్లో మళ్ళీ ట్రైకోడర్మా కానీ వేపపిండి కానీ ఇవి అంతా మిక్స్ చేసేసి మళ్ళీ గ్రో బ్యాగ్లో నింపి, ఇప్పుడు మనం దీంట్లో చిక్కుడు వేసాం, నెక్స్ట్ టైము ఈ సాయిల్లో ఈ చిక్కుడే వేయకండి, మళ్ళీ మార్చాలి. ఎందుకంటే పొలాల్లో కూడా చూసుకుంటే మనకు పంట మార్పిడి అంటారు. రెగ్యులర్గా ఒకటే పంట వేసుకుంటూ వెళ్తే కుదరదు, ఈల్డింగ్ అనేది రాదు. కాబట్టి ఒక్కసారి ఈ చిక్కుడు వేసామంటే నెక్స్ట్ టైం దాన్ని చేంజ్ చేసేయండి. ఎందుకంటే ఆ సాయిల్లో ఇప్పుడు బీర, సొర, పొట్ల ఒక దాంట్లో వేసామంటే నెక్స్ట్ టైం మార్చేసేయండి. కాకర అలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ పంట మాత్రం రిపీటెడ్గా ఒక దాంట్లోనే వేయొద్దు. ఇదొక చిన్న మెథడ్. అండ్ ఇప్పుడు చూసారు మీరు కూరగాయలు ఇవి అన్నీ. అండ్ ఫ్రూట్స్ కూడా మనం ఫ్రూట్ సెక్షన్ అటుందన్నమాట. ఈ సెక్షన్ అంతా కంప్లీట్గా నేను వెజిటబుల్స్కే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇటు కూడా వర్టికల్ పందిర్లు, ఇప్పుడు మనకి వింటర్ రాబోతుంది, ఆల్మోస్ట్ వచ్చేసిందనే చెప్పొచ్చు. సో ఇప్పుడు నాకు బీర ఇవంతా హార్వెస్ట్లకు రెడీగా ఉన్నాయి, బీరలు వస్తాయి. సపోజ్ ఇంకొక 1 మంత్ వరకు కాస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది హీల్డింగ్ తీసుకోబట్టి. ఇంకొక 1 మంత్ ఓకే వస్తాయి అటు ఇటుగా. ఆ 1 మంత్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను గ్రో బ్యాగ్స్లో. సాయిల్ అనేది లీఫ్ కంపోస్ట్ ఇదంతా చేసి ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ముందే. పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇవి ఇంకొక 1 మంత్ వస్తాయి కాబట్టి దీంట్లో నేను మళ్ళీ ఇప్పుడు కొంచెం మట్టంతా కలిగి తిప్పుకొని దీంట్లో మళ్ళీ బీర తీసుకొని పెట్టడం వల్ల 1 మంత్లో ఇది అయిపోయే టైం కల్లా ఇది మళ్ళీ తీగ స్టార్ట్ అవుతుంది నాకు. దానివల్ల ఏమవుద్దంటే కంటిన్యూస్గా మనకి హార్వెస్టింగ్లు అనేవి వస్తుంది. ఇవి అయిపోయేదాకా ఉండి ఆ తర్వాత మళ్ళీ పెట్టామంటే సీడ్స్, అవి మళ్ళీ హార్వెస్ట్లో వచ్చేదాకా గ్యాప్ వచ్చేస్తుంది. సో మనకి ఎట్లా అంటే టెర్రస్ మీద ఏమైనా పెంచుకుంటున్నామంటే కంటిన్యూ హార్వెస్ట్ కావాలి. కాబట్టి అవి అయిపోతుంది ఇంకొక 1 మంత్ 20 డేస్లో తీగలు తీసేద్దాం అనుకున్నప్పుడు ఫ్రెష్గా మళ్ళీ సీడ్స్ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. దానివల్ల ఎప్పుడు కూడా హార్వెస్ట్లు ఉంటాయి, కంటిన్యూగా బయటకు వెళ్ళి కొనే అవసరం అనేది రాదు. అండ్ ఈ సెక్షన్ చూసారు కూరగాయలు, ఇంకా తీగ చిక్కుళ్ళు అవన్నీ కూడా పెట్టేది ఉంది, దొండ కూడా ఉన్నాయి. సో ఏంటంటే హారిజంటల్ పందిర్లు ఇలా పోల్స్ ఉంటాయి కదండి, ఇలా పోల్స్కి మధ్యలో కూడా ఒక క్రీపర్కి కట్టేసేయండి. 2 థ్రెడ్స్ ఇలా ఆ పోల్ నుంచి ఈ పోల్కి ఇలా కట్టుకున్నారు అంటే ఏంటంటే ఇట్లాంటి ఇది ఫిష్ నెట్ ఆర్ ఇది క్రీపర్ నెట్ అంటారు. ఈ క్రీపర్ నెట్ ఈ పోల్ నుంచి ఈ పోల్ వరకు ఇట్లా అడ్డంగా వర్టికల్ పందిళ్ళు అంటారు అనమాట. కట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే మనకి ప్లేస్ వేస్ట్ అవ్వదు. ఇటు కూడా ఒక లేయర్ లాగా ఉంటుంది. మనకి ఈ పందిరికి అంతా కూడా నేను దొండ అవి పారిస్తూ ఉంటాను. అండ్ బీర కూడా ఇటు వచ్చేస్తాయి. ఇలా వర్టికల్ పందిరి వేసినప్పుడు ఏమవుద్దంటే మనకు ఇట్లా హారిజంటల్గా వేస్తున్నప్పుడు మన కింద ఇలా వేలాడి కనిపిస్తున్నాయి కాయలు అనేవి. కోతులు అవి వచ్చినప్పుడైనా ఇవి త్వరగా దానికి ఐడెంటిఫై చేసేస్తాయి. అలా కాకుండా ఇలా వర్టికల్ పందిరి కానీ వేసినప్పుడు చెట్టు ఇలా పెరుగుతుంది. సో ఆకులన్నీ అలా ఉంటే మధ్యలో పిందెలు కాయలు వచ్చేస్తుంటాయి. సో ఆకుల్లో ఆ కాయలు కవర్ అయ్యి ఉండడం వల్ల ఏమైనా ఇన్ కేస్ కోతులు అలాంటివి వచ్చినా అంత తొందరగా ఐడెంటిఫై చేయలేవు. సో అదొక చిన్న టెక్నిక్ అంతే.
సో బట్ అవి మనకన్నా తెలివిగానే ఉంటాయి, బట్ మన చిన్న ప్రొడక్షన్ అంతవరకే. సో ఇటు వెజిటబుల్స్ అది చూసారు, ఇంకా పెట్టేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ మనకి ఫ్రూటింగ్ సెక్షన్ అనమాట. ఓకే అండి, మనం అటువైపు అంతా మనకు ఫ్రూటింగ్ వెజిటబుల్ సెక్షన్ చూసుకున్నాం కదా. ఇక్కడ ఫ్రూటింగ్ దగ్గరకు వస్తే అండి మనకి ఇక్కడ కూడా స్టార్ బెండ్ అవి ఉన్నాయి. ఎందుకంటే చిన్న పాట్లోనే అది ఒకసారి వాలంటరీగా వచ్చినాయి కూడా నేను అలా వదిలేస్తూ ఉండడం వల్ల కూడా మనకి ఈల్డింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఈల్డింగ్స్ అనేవి వస్తుంటాయి. మిర్చి కూడా చూడొచ్చు, ఇది కూడా నేను వేసింది కాదు, ఎంత మంచిగా వచ్చాయో చూడొచ్చు. ఇది బజ్జీ మిర్చి లాగా ఉంటాయి అనమాట. అంటే చూడొచ్చు కింద పెస్ట్ కూడా లేదు. ఒక్కొక్కసారి మనం ఇంటెన్షనల్గా జాగ్రత్తగా కేర్ తీసుకున్నాయి కూడా మనకి రిజల్ట్ కొంచెం ఇదిగానే ఉంటాయి. బట్ వాలంటరీగా వచ్చిన మొక్కలే కొన్ని రిజల్ట్ అనేది ఒక్కొక్కసారి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇటువైపు అంతా ఫ్రూటింగ్ సెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి ప్లమ్ ఆల్బుకర్ మొక్క అంటారు. ఇది ఇంకా ఇయర్ స్టార్ట్ అవుద్దని చూస్తున్నాను. ఇది సీమ చింత, ఇది ఆల్రెడీ నాకు సమ్మర్లో కాసింది. ఇప్పుడు మళ్ళీ గ్రోత్ పీరియడ్, బట్ ఇప్పుడు కొంచెం ట్రిమ్ చేసేసుకుంటే, అంటే ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసేసుకుంటే మళ్ళీ సమ్మర్కి కొత్తగా వచ్చిన వాటికి బాగానే పూత అనేది వస్తుంది. ఇది కూడా యాపిల్ ప్లాంట్ అండి, HRMN99 యాపిల్ ప్లాంట్ అంటారు. ఇది గ్రోత్ అయితే బాగుంది. అండ్ సమ్మర్లో కూడా నేను షేడ్ నెట్ వేయకుండానే ఇక్కడే పెట్టాను. ఏంటంటే పైన సీమ చింత ఉంది, దాని కింద ఇది ఉంది, యాపిల్ ప్లాంట్ ఉంది. సో నాకు ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఇంకా 1 year అయితే అవ్వలేదు ఇది. అండ్ ఇది చూడొచ్చు, ఇది నూనీ ఫ్రూట్. ప్రతి గార్డెన్లో ఉండవలసిన ప్లాంట్ అని చెప్తా అండి ఇది, ఎందుకంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది. అండ్ చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ప్రతి ఆకుకు కూడా మనకి ఫ్రూటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఎందుకంటే చెట్టు నిండా కాస్తుంది ఇది. మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయి. అండ్ ఇటంతా లోపలికి వచ్చి ఇటు వచ్చేసి ఈ ఫ్రూట్స్ చూడొచ్చండి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే 2 ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే కొమ్మ పెరుగుతున్నప్పుడే ప్రతి ఆకుకు కూడా పిందెలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. జీరో మెయింటెనెన్స్, దీనికి పెస్ట్ వచ్చేది కూడా ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ ఇది పూతతోనే మనకి పిందె స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి ఈ కణుపు దగ్గర వచ్చి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ కూడా చూడొచ్చు. ప్రతి ఆకు దగ్గర ఒక కణుపు, దానికి కాయ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఎందుకంటే దీనికి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి. బట్ డైరెక్ట్గా దీన్ని తినకూడదు, దీని జ్యూసెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా కాస్ట్లీ కూడా. అండ్ మనకి ఇది వచ్చేసి బిలింబి మొక్క అంటారు, అంటే కేరళ ఉసిరి అంటారు. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 3 months ఏజ్ ప్లాంట్, ఇప్పుడే పెరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి అల్ఫాన్సో మ్యాంగో. ఇది కూడా నాకు ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇది మనకి తినే ఉసిరి అనమాట. ఇదైతే నాకు ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చేసింది. అండ్ ఇది కూడా మనకి పంపర్ పనస, ఫ్రూటింగ్ వచ్చింది, బట్ చిన్న ఏజ్ ఇంకా కరెక్ట్గా మెచ్యూర్ అవ్వలేదు, బట్ కొన్నే వచ్చాయి. సో ఎప్పుడైనా సరే మొక్క మంచి ఈల్డింగ్ రావాలంటే ఖచ్చితంగా ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మెచ్యూర్ అయిన ప్లాంట్కి బాగా వస్తాయి. ఇది కూడా బీట్రూట్ గువా అండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరైనా వెరైటీస్ ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు, ఇది చాలా బాగుంటుంది. దీంతోపాటు మనకి ఇక్కడ స్వీట్ నారింజ, ఇది స్వీట్ నారింజ అనమాట, చాలా పెద్ద సైజు వస్తాయి. అండ్ ఒక కాయలు అయిపోయే టైం కల్లా మళ్ళీ మనకి ఇలా కొత్త చిగుళ్ళకి మళ్ళీ ఇలా పిందెలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఈ లోపల కూడా ఉన్నాయండి, అంటే గ్రీనిష్గా ఉంది కాబట్టి అంత ఇది ఇవ్వడం లేదు. ఈ లోపల ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 ఉన్నాయి కాయలు, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అండి ఇది నేను వేసింది కూడా జస్ట్ 100 rupees టబ్బే అండి, నార్మల్ హ్యాండిల్ టబ్బు. సో ఎట్లా అంటే ఇప్పుడు సిట్రస్ జాతివి ఏవైనా సరే మనకి డెఫినెట్గా కాయ అనేది పండాలి, అది పక్వానికి రావాలి అని అంటే సన్లైట్ చాలా ఇంపార్టెంట్.
సో స్పెషల్గా నారింజ అయినా, లెమన్ అయినా అండ్ బత్తాయిలైనా సరైన సన్లైట్ తగలకపోతే అవి తొందరగా రైపెన్ అవ్వవు. సో త్వరగా పండాలి అని అంటే డెఫినెట్గా ప్రాపర్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్. సన్లైట్ ఎంత బాగుంటే త్వరగా అంత బాగా రైపెన్ అవుతాయి. సో మీరు చూసారు, ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రూటింగ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ చేస్తాను. సో అండ్ ఈ మధ్య నేను తెప్పించిన మొక్కలు కూడా మియాజాకి మ్యాంగో కూడా ఉన్నాయి, అవి 2 తెప్పించాను. సో చెప్తుంటారు 1,02,50,000 kg అని, బట్ నిజంగా అంత కాస్ట్ ఉంటుందని తెలియదు. బట్ మొక్కలు అయితే నేను తెప్పించి వేయడం జరిగింది. మేబీ దిస్ ఇయర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్ అని అనొచ్చు. అండ్ ఇవి కూడా కొంచెం స్పెషల్ ప్లాంట్స్ అండి. ఇది పాండవబత్తి మొక్కలు అంటారు. ఏంటంటే ఈ పాండవబత్తి మొక్కల స్పెషాలిటీ, ఇది కూడా తులసిలో ఒక రకం అని చెప్తారు అనమాట. ఈ పాండవబత్తి మొక్కలు ఎలా అంటే, ఈ ఆకుని మనకు దీపం వెలిగించి పత్తితో ఒత్తి చేసి పెట్టే బదులు ఈ ఆకు వేసి దీంతో వెలిగిస్తారనమాట. అందుకే పాండవబత్తి మొక్క అండి. తులసిలో ఒక వెరైటీ. దీన్ని కూడా ఫ్లవరింగ్ వస్తాయి, తోటకూర సీడ్స్ లాగా సీడ్స్ కూడా వస్తాయి. ఆ సీడ్స్ పడాయంటే విపరీతంగా మొలుస్తాయి అనమాట. ఎవరైనా కావాలనే ఇచ్చేస్తాను. ఎందుకంటే జస్ట్ ఒక్కసారి ఈ మొక్క కనుక గార్డెన్లో వచ్చిందంటే ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. సో ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ పాండవబత్తిని ట్రై చేసేయచ్చు. ఓకే. సో మీరు ఎవరైనా, ఎందుకంటే ఇంట్లో గార్డెన్ పెంచుకోవడం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫిజికల్గా బాగుంటాం, మెంటల్గా బాగుంటాం, ఆరోగ్యం బాగుంటుంది. సో ఏంటంటే వేరే అప్లికేషన్స్ అనేవి రాకుండా మనం పెంచిన మొక్క మన పిల్లల కన్నా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ మీరు ఫీల్ అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు వీలైనంత, మీకు చేతనైనంత విధంగా మొక్కలు ఇంట్లో పెంచడానికి ట్రై చేయండి. అండ్ గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.